రక్తం ఏరులై పారుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అన్న తేడా లేకుండా అమాయక పౌరులు పిట్టల్లా రాలుతున్నారు. భవనాలు కుప్పకూలి వీధులు శిథిలాల దిబ్బలుగా మారుతున్నాయి. ఇది ఇజ్రాయెల్ దళాలు హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితి. ఇజ్రాయెల్ పాలస్తీనాలోని ప్రజల దీన స్థితిని చూసి ప్రపంచంలో మనిషి అన్న ప్రతి ఒక్కరి హృదయమూ ద్రవిస్తోంది. మరి ఎందుకింతటి హృదయ విదారక స్థితి? అసలు ఈ యుద్ధం ఎందుకోసం జరుగుతోంది? దీన్ని ఆపే మార్గమే లేదా? ప్రపంచ దేశాలు చొరవ చూపితే ఫలితం రాదా? ఏం చేస్తే ఈ పోరాటం ఆగేందుకు అవకాశాలు ఉన్నాయి? ఒక్కసారి యుద్ధానికి దిగితే మిగిలేది రక్తపాతం, విధ్వంసమే. ఇజ్రాయెల్కు పాలస్తీనాలోని గాజాను పాలిస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్కు జరుగుతున్న పోరాటంలోనూ అదే మిగులుతోంది. ఇంతటి విధ్వంసానికి కారణమవుతున్న ఈ యుద్ధాన్ని అన్ని దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్, పాలస్తీనాలో వేల మంది పౌరులు కోల్పోవడం పట్ల సానుభూతి వ్యక్తం చేశాయి. మరి ఖండించడం, సానుభూతి వరకేనా? యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు చొరవ చూపడం లేదా అంటే ఆ పరిస్థితులైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు. యుద్ధం మరింత తీవ్రమయ్యేట్లుగానే పరిణామాలు సాగుతున్నాయి. రెండు పక్షాలకు పలు దేశాలు వేర్వేరుగా మద్దతిస్తూ ఉండడమే దీనికి కారణం. యుద్ధాన్ని ఆపేందుకు చొరవ మాట పక్కన పెడితే పలు దేశాల నుంచి వేర్వేరుగా ఆయుధాలు, నిధులు అందుతున్నాయి. అందువల్ల యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులైతే కనిపించడం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పీస్ రెస్టోర్ చేయటం చాలా చాలా ముఖ్యం. అలాగే ఏ కంట్రీ, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ వెస్టర్న్ కంట్రీస్ కానీ ఇజ్రాయెల్కి బ్యాక్ చేస్తున్నప్పటికీ కంప్లీట్గా డైరెక్ట్ సపోర్ట్ అయితే, అలాగే డైరెక్ట్గా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తరఫున అయితే పాల్గొనే పరిస్థితి లేదు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నల్ ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా వీక్గా ఉంది. అలాగే యుఎస్ సిటిజన్స్ కూడా దీనికి కంప్లీట్ సపోర్ట్ చేయరు. అలాగే యుఎస్ పార్లమెంట్లో కూడా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటు ఇతర ఏ వెస్టర్న్ కంట్రీస్ కూడా డైరెక్ట్గా ఈ వార్లోని పాల్గొనలేవు, ఇండైరెక్ట్గా సపోర్ట్ అందిస్తాయి. ఇటు అరబ్ వరల్డ్లో కూడా ఒక డివైడెడ్ టాక్ వినిపిస్తుంది. వీళ్ళు కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ అందిస్తూ వస్తారు, కానీ డైరెక్ట్గా వార్ చేసే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇప్పటికీ ఈ వార్ సిరియా, పాలస్తీనా, అలాగే సిరియా అండ్ ఇజ్రాయెల్, సిరియా, పాలస్తీనా మధ్య జరుగుతున్నట్టు వార్. అలాగే లెబనాన్ వైపు కూడా వెళ్ళొచ్చు, కానీ కంప్లీట్గా ఒక వరల్డ్ వార్ కింద కన్వర్ట్ అయ్యే సిచ్యువేషన్ మాత్రం మనకు కనిపించట్లేదు. అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్కు చిరకాల మిత్రదేశం. ఇజ్రాయెల్కు బహిరంగ మద్దతు ప్రకటించడమే కాదు, ఆయుధాలను సైతం పంపించింది. హమాస్కు నిధులు, ఆయుధాలు ఇరాన్ నుంచి వస్తున్నట్లు సమాచారం. అయితే హమాస్కు తాము మద్దతు ఇవ్వడం లేదని ఇరాన్ ప్రకటించింది. తుర్కియా కూడా ఆర్థిక సాయం చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. హమాస్కు మద్దతుగా లెబనాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేస్తోంది. సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్ దళాలు కూడా ఇజ్రాయెల్పై దాడులు జరుపుతున్నాయి. ఖతార్, కువైట్ కూడా హమాస్కు మద్దతిస్తున్నాయి. అయితే హమాస్కు పశ్చిమాసియాలోని అన్ని అరబ్ దేశాల నుంచి మద్దతు లభిస్తుందా అంటే అవును అని చెప్పడం కష్టం. 50 ఏళ్ల క్రితం పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్పై వ్యతిరేకత వ్యక్తం చేసిన అనేక అరబ్ దేశాలు ఇప్పుడు అదే తరహాలో స్పందించడం లేదు. పాలస్తీనా పట్ల సానుభూతి, సానుకూలత ఉన్నా ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత అందరిలోనూ వ్యక్తం కావడం లేదు. ఈజిప్ట్, బహ్రెయిన్, యుఏఈ హమాస్ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో సౌదీ అరేబియా లౌక్యంగా, తటస్థంగా వ్యవహరిస్తూ ఉండగా బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్కు మద్దతు ఇస్తుందని ప్రచారం జరుగుతున్న ఇరాన్తో సౌదీ అరేబియా చర్చలు జరిపింది. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఫోన్లో మాట్లాడుకున్నారు. యుద్ధాన్ని నిలిపివేసేందుకు సౌదీ రాజ్యం సాయశక్తులా ప్రయత్నిస్తోందని, అన్ని అంతర్జాతీయ, ప్రాంతీయ భాగస్వాములతో చర్చలు జరుపుతోందని రైసీకి సల్మాన్ తెలిపారు. పాలస్తీనా ప్రజలకు చట్టబద్దమైన హక్కులను పునరుద్ధరించడం, ఆ ప్రాంతంలో శాంతి స్థాపన చర్యలకు సౌదీ మద్దతిస్తుందని ఇరాన్ అధినేతకు యువరాజు హామీ ఇచ్చినట్లు సౌదీ అధికారిక మీడియా ప్రకటించింది. తమ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి ముగింపు పలికేలా సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిన తర్వాత ఇరువురూ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ఇక శాంతి దిశగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి నెలకొల్పేందుకు ఇరుపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సమస్యను పరిష్కరించేందుకు రష్యా కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటి వరకు వచ్చిన ప్రపంచ దేశాల చొరవ
ఇది మాత్రమే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, చాలా మందికి ఎదురైన ప్రశ్న ఇది. అయితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 7th అక్టోబర్ ఒక మీటింగ్ పిలిచింది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్తో. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా ఉన్నాయి. అలాగే 15 మెంబర్స్తో కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చాలామంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉన్నారు. అయితే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి పర్మనెంట్ మెంబర్స్ యుఎస్, అలాగే ఫ్రాన్స్, యూకే, వీళ్ళు ముగ్గురు కూడా ఇటు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే రష్యా, చైనా ఇటు పాలస్తీనా వైపు ఉన్నారు. కాబట్టి 7th అక్టోబర్ జరిగిన మీటింగ్లో అందరూ కూడా ఒక సింగిల్ కంక్లూషన్కి రాలేకపోయిన పరిస్థితి మనకు చూస్తున్నాం. అలాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్, అలాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తన వెబ్సైట్లో కూడా మేము హ్యుమానిటేరియన్ సపోర్ట్ ఇస్తున్నామని ప్రకటించింది, కానీ ఏ ఇతర ప్రకటనలు మనకు కనిపించలేదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎలాంటి కంక్లూషన్కి రాలేదు. ఆ వార్ అలా కొనసాగుతూనే ఉంది. మరొక వార్ కూడా వచ్చింది. కాబట్టి దీన్ని కూడా ఇప్పటి సిచ్యువేషన్లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి అని మనం అందరూ గమనించాలి. ప్రపంచ దేశాల వైఖరి ఎలా ఉన్నా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపేందుకు మార్గాలే లేవా అంటే ప్రయత్నిస్తే ఉన్నాయి. అదెలాగో తెలుసుకోవాలంటే ముందు యుద్ధానికి దారితీసిన పరిస్థితులు తెలియాలి. అరబ్బులతో కూడిన పాలస్తీనా, యూదులతో కూడిన ఇజ్రాయెల్ ఒకప్పుడు కలిసే ఉండేవి. తమ వర్గాలకు మాతృదేశ భావనతో దశాబ్దాల క్రితం నుంచే యూదులు, అరబ్బులు ఘర్షణకు దిగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి 1948లోనే ఓ పరిష్కారాన్ని సూచించింది. యూదులకు మాతృదేశంగా ఇజ్రాయెల్ను అరబ్ దేశాలు గుర్తించాలని, అలాగే అరబ్బులకు మాతృదేశంగా పాలస్తీనాను ఇజ్రాయెల్ గుర్తించాలని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన అమలులోకి రాకముందే యూదులు తమను తాము ఇజ్రాయెల్ను ఓ దేశంగా గుర్తించుకున్నారు. అంతటితో ఆగక 1948 నుంచి 1967 వరకు పలు అరబ్ దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధాలు చేసి వాటిని ఆక్రమించుకుంది. పాలస్తీనా ప్రాంతాలలో యూదుల స్థావరాలను ఏర్పాటు చేసింది. అనేక పాలస్తీనా ప్రాంతాలు ఇంకా ఇజ్రాయెల్ ఆక్రమణలోనే ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్, గాజా అనే 2 వేరువేరు ప్రాంతాలుగా పాలస్తీనా ఉంది. వెస్ట్ బ్యాంకులో ప్రస్తుతం పాలస్తీనా విమోచన సైన్యం PLO పాలన కొనసాగుతూ ఉండగా గాజా హమాస్ నియంత్రణలో ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించినా ఐక్యరాజ్య సమితిలో పూర్తిస్థాయి సభ్యత్వం ఇంకా దక్కలేదు. తూర్పు జెరూసలేం సహా వెస్ట్ బ్యాంక్, గాజాలు తమ భూభాగాలే అంటున్న ఇజ్రాయెల్ ఆ ప్రాంతాల ఆక్రమణకు యత్నిస్తూ చాలా కాలంగా అక్కడ దాడులు చేస్తోంది. ఇదే యూదులు, అరబ్బుల మధ్య ఘర్షణగా మారి రక్తపాతానికి దారితీసింది. వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగియాలంటే 2 పక్షాలు బెట్టు వీడాలి. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి కోసం చర్చలకు సిద్ధం కావాలి. పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను గుర్తించి వారికి ఒక దేశాన్ని ఏర్పాటు చెయ్యాలి. అదే సమయంలో ఇజ్రాయెల్ను పాలస్తీనా కూడా గుర్తించాలి. ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించబోమనే వాదనను హమాస్ పక్కన పెట్టాలి. ఇజ్రాయెల్ కూడా గతంలో తాము ప్రకటించిన అరబ్ ప్రాంతాలను తిరిగి ఇచ్చి వాటిని ఖాళీ చెయ్యాలి. ఐక్యరాజ్య సమితి చేసిన ఈ ప్రతిపాదనను ప్రపంచంలోని అనేక దేశాలు అంగీకరిస్తున్నాయి. భారత్ కూడా అంగీకరిస్తోంది. కాబట్టి ఇకనైనా యుద్ధం ముగిసి ఇంకా ప్రాణ, ఆస్తి నష్టం తగ్గాలంటే ఇజ్రాయెల్, హమాస్ ఈ పనులు చెయ్యాలి. ఏవైనా ప్రపంచ దేశాలు దీనికి చొరవ చూపి మధ్యవర్తిత్వం వహిస్తే ఇంకా మంచిది. లేకుంటే 2 వైపులా రక్తపుటేర్లు పారుతూనే ఉంటాయి. యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. ఇది ఇజ్రాయెల్, పాలస్తీనాకే కాదు, ప్రపంచ శాంతికి కూడా మంచిది కాదు. అందువల్ల పౌరుల ప్రాణాలు కాపాడడం సహా అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్, హమాస్ చర్చలకు ముందుకు వస్తేనే శాంతికి ఏకైక మార్గం.